సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నా వంటను ఎగతాళి చేస్తే కోపం రావడం సహజం కదా. వంటే కాదు, మనం చేసే చాలా పనులు భర్తలకు ఎగతాళిగానే ఉంటాయి. నేను చేసే షాపింగ్లు, స్నేహితులతో అప్పుడప్పుడు నేను చేసే వాదనలు, చిరుతగాదాలు, నేను వేసుకునే బట్టలు, నా అభిప్రాయాలు, అలవాట్లు అన్నీ తెలివి తక్కువ వ్యవహారాల్లాగా కనిపిస్తాయి మా వారికి. ఏదో చెప్తుంది, తనకు మాత్రం ఎవరున్నారు వినేందుకు? ఏమన్నా నాతోనే కదా పంచుకునేది అని కాస్త శాంతంగా విని ఊరుకోవచ్చు కదా. ఏదో ఒక మాట అనకుండా ఊరుకోరు. ఆడవాళ్లు ఏ పని చేసినా మగవాళ్ళకి అందులో తెలివి తక్కువతనం కనిపిస్తూ ఉంటుందేమో. మావారైనా లేక అందరు శ్రీవార్లు ఇలానే ఉంటారేమో, నాకు తెలియదండి. సరే, ముందు కార్యక్రమం చూడండి. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కి స్వాగతం. సఖులు, ఈ రోజు మనం శ్రీనగర్ కాలనీలోని విజయ బ్రదర్స్ హ్యాండ్లూమ్స్ కి వచ్చేసాం. ఇక్కడ ఏం చూస్తున్నామో తెలుసా? చుడిదార్స్ లో లేటెస్ట్ మోడల్స్, అంతేకాకుండా బెస్ట్ కలర్ కాంబినేషన్ ఎలా ఉంటే బాగుంటుంది ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు మాధురి గారు కూడా ఉన్నారు. మరి ఆవిడని అడిగి అవేంటో చూసేద్దాం. నమస్కారం మాధురి గారు. నమస్కారం. ఇవాళ చుడిదార్స్ లో ఫస్ట్ మోడల్ ఏం చేస్తున్నారు? చుడిదార్ లో బ్లాక్ కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాము. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఇట్లా అనార్కలి స్టైల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు అనార్కలి స్టైల్ ని చాలా మంది ఇష్టపడుతున్నారు కదా. అవునండి, ఇలా వస్తుంది మనకి. అంటే అనార్కలి అంటే మనకి స్ట్రైట్ కట్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి ఓపెన్ నెక్ ఉంటుంది. స్లీవ్స్ కూడా చాలా డిఫరెంట్ గా, ఇది సెమీ స్టిచ్ వస్తుందండి. ఓకే, ఇదంతా స్టిచ్ కాదండి, సెమీ స్టిచ్ చేయించుకోవాలి. కాకపోతే బెస్ట్ మోడల్ అంటే కట్ అంతా కూడా ప్యాటర్న్ ఇచ్చారు అంతే. ఓకే, సో నాకైతే కలర్ నిజంగా చాలా బాగా నచ్చిందండి. బ్లాక్ పైన ఎల్లో కలర్ స్టైల్ అనేది చాలా ఇప్పుడు ట్రెండ్. మామూలుగా ఇప్పుడు శారీ పైన బ్లౌజెస్ కి కూడా ఇలా ఇష్టపడుతుంది. అవునండి, ఇది ఇందులో ఏంటంటే మనకి కుందన్ వర్క్ అండ్ పల్స్ వర్క్ వస్తుంది. నెక్ కి కుందన్ అండ్ పల్స్ వర్క్. సో ఇక్కడ కట్ వచ్చాయి, తర్వాత వీ కట్ వస్తుంది. సో మనకి లీఫ్ లాగా సిల్వర్ కలర్ అంటే డైమండ్ కలర్ లో చిన్న బీట్స్ పెట్టి మధ్యలో కుందన్ కదా. సో మరి కింద వచ్చేసి కింద పార్ట్ చూసినట్లయితే మనకి జరీ వర్క్ వస్తుందండి. టోటల్ జరీ వర్క్. ఇది వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది, ఎల్లో కలర్. ఓకే, దీని కింద వచ్చేసి మనకి గోల్డెన్ కలర్ ఫ్యాచ్. ఇది ఏ మెటీరియల్ అంటే? ఇది జూట్ మెటీరియల్ అంటారు. సో మరి దీనికి బాటమ్ అండ్ టాప్ ఎలా ఇచ్చారు? దీనికి బాటమ్ వచ్చేసి ఎల్లో బాటమ్, అంటే ఇది మెటీరియల్ వస్తుంది, మనం స్టిచ్ చేయించుకోవాలి. అంటే కావాలనుకుంటే మనం ఫ్రిల్స్ చుడీ గానీ పటియాలా గానీ పెట్టాలి. ఓకే, అండ్ చున్నీ హైలైట్ అండి ఇక్కడ, ఎందుకంటే ఎల్లో అండ్ బ్లాక్ కలర్. కింద వచ్చేసి పటియాలా కుట్టించుకున్నా లేకపోతే మామూలుగా ప్లెయిన్ వచ్చేసింది ఎల్లో. ఇక్కడ మాత్రం మనకి డ్రెస్ కి సూట్ డ్రెస్ లో బ్లాక్ ఉంది కాబట్టి సేమ్ మనకి చున్నీలో గోల్డ్ బార్డర్ ఇచ్చేసారు. ఈ డ్రెస్ రేంజ్ ఎంత నుంచి స్టార్ట్? ఇది రేంజ్ వచ్చేసి మేడం 2,225 మధ్యలో వస్తుంది. 2000 నుంచి 2500 మధ్యలోనే ఉంటుంది అంటారు. సో ఇది స్టిచ్డ్ కదండి? ఇది రెడీమేడ్ అన్నమాట. ఓకే, ఈ నెక్ పార్ట్ చూసినట్లయితే మనకి కాలర్ నెక్ వస్తుంది. అవును, కాలర్ నెక్ వచ్చి కిందకి వచ్చినప్పటికీ వి షేప్ లో వస్తుంది అనమాట. అవును, మళ్ళీ కాలర్ కి కూడా మనకి చిన్న చిన్న బీడ్స్ అన్ని యూజ్ చేశారు కదా. బీడ్స్ అంటే మల్టీ కలర్ యూజ్ చేశారు. మల్టీ కలర్ బీడ్స్ ప్లస్ మిర్రర్ వర్క్. సో ఈ రెండు వైపులా ఇచ్చారు. తర్వాత బార్డర్ వచ్చేసి టోటల్ బ్లాక్ ఇచ్చేసినట్టున్నారు కదా. ఇందులో వచ్చేసి మనకి బ్లాక్ తోటి ఇట్లా ప్యాచ్ చేశారనమాట. ఓకే, 2 కలర్ ప్యాచ్ చేసి కింద లేస్ వర్క్. ఇది మామూలుగా ఇదే మెటీరియల్ అంటారండి? సేమ్ చందేరి మెటీరియల్ మేడం. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది కదా. ఓకే, మరి స్లీవ్స్ వచ్చి స్లీవ్లెస్ ఇచ్చారు, కావాలనుకుంటే మనం అటాచ్ చేయించుకోవచ్చు. ఓకే, మామూలుగా షార్ట్ స్లీవ్స్ కానీ. యా, వెరీ నైస్. మరి బాటమ్ ఎలా ఇచ్చారండి? ఇది బాటమ్. ఇది వేరే మెటీరియల్ అన్నట్టు. ఇది క్రేప్ మెటీరియల్ వస్తుందండి బాటమ్. ఓకే, మనకి ఏంటంటే చుడీ కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు ఉండడానికి చుడీ ఉంటే బాగుంటది. ఎక్కువ అంటే మనం ఎక్కువసార్లు యూజ్ చేసినా కూడా పాడవడానికి. వెరీ నైస్. డ్రెస్ మనకు ఏ కలర్ అయితే ఉందో అది మిడిల్ పార్ట్ వస్తుంది. బాటమ్ కలర్ వచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్. ఈ కలర్ కూడా చాలా ప్లెయిన్ గా ఉంది, డీసెంట్ లుక్. కానీ లేదంటే ఎక్కడైనా చిన్న చిన్న పార్టీస్ కూడా వేసుకోవచ్చు, బాగుంటది. ఈ డ్రెస్ రేంజ్ ఎంత అండి? ఇది వచ్చేసి 1800 వస్తుంది. 1800 నుంచి స్టార్ట్ అవుతుందా? నెక్స్ట్ డ్రెస్ చూద్దాం. ఓకే, ఇదంతా డిఫరెంట్ మెటీరియల్, డిఫరెంట్ వర్క్ తో ఉందండి. ఇది ప్యూర్ కాటన్ లో వస్తుందండి మెటీరియల్ వచ్చి. ఓ, చాలా స్మూత్ గా మెటీరియల్ ఉంది. ఈ క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్. ఓకే, 2 కలర్ కాంబినేషన్. జనరల్ గా ఏంటంటే మనం డ్రెస్సెస్ ఎప్పుడు ఒకే సింగిల్ కలర్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ గా కలర్ డిప్ చేశారు. మధ్యలో లైట్ పింక్ వచ్చింది, ఇది వచ్చేసరికి డార్క్ పింక్ వచ్చింది. ఇది మనకి 2 కలర్ షేడ్ చేసేటప్పుడు మనకి ఇది కొంచెం లైట్ వస్తుంది, ఇది డార్క్ వస్తుంది కలర్.
సో ఇదంతా మధ్యలో వచ్చేసి నెట్ వర్క్ ఇచ్చారు. నెట్ అంటే ఇది అదే అటాచ్ బార్డర్ లేస్ తోటి లోపలంతా లైనింగ్ ఇచ్చారు కాబట్టి ఈ వర్క్ కూడా మనకి చాలా అందంగా కనిపిస్తుంది. ఈ నెక్ పార్ట్ చూడండి. ఈ నెక్ పార్ట్ చూసినట్టయితే మనకి రౌండ్ నెక్ వచ్చి ఒక ఫ్లవర్స్ డిజైన్ చాలా అందంగా ఇచ్చారు. దీని చుట్టూ వచ్చేసి పార్సీ వర్క్, నెక్ చుట్టూ ఎంత పార్సీ వర్క్ అంటే వర్క్ మధ్య మధ్యలో సిల్వర్ టచ్, పింక్ అండ్ పర్పుల్ గ్రీన్ తోటి ప్లస్ వచ్చేసి ఎల్లో సిల్వర్ కలర్ కాంబినేషన్. అండ్ బార్డర్ వచ్చేసి కామన్ గా లేస్ ఇచ్చేసారు, పింక్ లేస్ బార్డర్ వస్తుంది, పింక్ లేస్. ఓకే, మరి బాటమ్ ఎలా ఇచ్చారండి? గ్రీన్ బాటమ్ వచ్చేసి పింక్ వస్తుందండి. ఇది కాటన్ బాటమ్, టోటల్ గా పింకీ పింక్ అంటారు కదా, ఆ టైప్ లో ఇచ్చారు లుక్ మీరు. ఇది పింక్ చుడియేనా? చుడియా వస్తుంది. అండ్ మనకి డబుల్ కలర్ కాంబినేషన్. మరి ఇప్పుడు డ్రెస్ రేంజ్ ఎంత? దీని రేంజ్ వచ్చేసి 1700 వస్తుందండి. 1700 నుంచి స్టార్ట్ అవుతుందండి. ప్యూర్ కాటన్ కాబట్టి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది వేసుకోవడానికి కూడా. వెరీ నైస్. ఇంకొక డ్రెస్ చూపించరా? నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఎల్లో కలర్. వావ్, ఇది మొత్తం మనకి ఇది ఇట్లా అనార్కలి స్టైల్ వస్తుంది, ప్యూర్ జార్జెట్ మెటీరియల్. ఓకే, చాలా బాగుంది కానీ సింపుల్ గా ఇచ్చేది. ఇది 2-in-1 మేడం, ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్ డిజైన్. ఓకే, సో మామూలు ఏం చేశారు మధ్యలో? ఇది మధ్యలో ఒకటి ఆ నెక్ టైప్ కి కొద్దిగా బెనారస్ టైప్ ఇస్తారు. ఓకే, ఇటు సైడ్ ఇది ప్యాటర్న్ అన్నమాట మనకి. ఈ నెక్ ఇది సైడ్ అనేది ప్యాటర్న్ చేశారు. ఓకే, అంటే ఇప్పుడు మనకు కావాలనుకుంటే ఇది బ్యాక్ పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రంట్ పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఇది ఫ్రంట్ వేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ వేసుకోవచ్చు. సో మనకు నచ్చ 2-in-1 ఎందుకంటే బార్డర్ మనకి వెనకాల ముందు ఒకేలాగా ఇచ్చారు కాబట్టి. సేమ్ మనకి ఏంటంటే కట్ వర్క్ బార్డర్ వస్తుంది. ఇది కట్ వర్క్. ఓకే, కట్ వర్క్ పైన మళ్ళీ ఇంకొక రా సిల్క్ ప్యాచెస్. అవును, తర్వాత పైనుంచి మళ్ళీ ఇంకో బ్లాక్ కలర్ తోటి పైన గోల్డ్ లేస్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ పైపింగ్ వచ్చేసి లాస్ట్ లో గ్రీన్ తో ఇచ్చారు. సో మీ గ్రీన్ ఇక్కడ గ్రీన్ అనేది మనకి ఇక్కడ వస్తుంది చూడండి. పైపింగ్, నెక్ పైపింగ్, మళ్ళీ ఇట్లా ఫ్రంట్ కి పైపింగ్. వెరీ నైస్. మరి స్లీవ్స్ వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్ గా ఇచ్చారు. ప్యూర్ జార్జెట్ లోని ఇవి స్లీవ్స్. ఇక్కడ కూడా స్లీవ్స్ కి కూడా మనకి గ్రీన్ పైపింగ్ ఇచ్చారు. ఓకే, బాటమ్ ఎలా ఇచ్చారండి? దీని బాటమ్ వచ్చేసి మెరూన్. ఇది మెరూన్ అనేది మనకి మెటీరియల్ ఇస్తారండి, మనం స్టిచ్ చేయించుకోవాలి. కావాలంటే చుడీ, లేదంటే నాకు తెలిసి అనార్కలి కాబట్టి చుడియే బాగుంటుంది. ఇది మెటీరియల్. ఓకే, ఇదే మెటీరియల్ అండి? ఇది క్రేప్ మెటీరియల్. ఓకే, ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్. డ్రెస్ వచ్చేసి జార్జెట్, బాటమ్ వచ్చేసి క్రేప్ మెటీరియల్. ఓకే, మరి చున్నీ వచ్చేసి ప్యూర్ షిఫాన్ చున్నీ. వావ్, చున్నీ మాత్రం కొంచెము గ్రాండ్ ఉంటదండి ఇందులో. చున్నీ వచ్చి మొత్తం మార్చినట్టున్నారు కదండి, డ్రెస్ కి లేకుండా ఉండే, అంటే కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి. ఇది ఏంటంటే మనకి బెనారస్ బార్డర్ అటాచ్ చేశారు ఇందులో. ఓకే, ఇది ఓన్లీ వన్ సైడ్ అది, వన్ సైడ్ వచ్చేసి గ్రీన్ రా సిల్క్. సో మిగతా బార్డర్ అంతా కూడా గ్రీన్ అటాచ్ చేశారు. ఈ డ్రెస్ రేంజ్ ఎంతండి? ఈ డ్రెస్ రేంజ్ వచ్చేసి మనకి 3 to 3.5 మధ్యలో వస్తుంది. డ్రెస్సెస్ లో మంచి మంచి వెరైటీస్ అని చూపించారు మాధురి గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇదండి ఇవాల్టి సఖీ ఫ్యాషన్. మరొక చక్కటి ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం.